నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో కల్వకుట్ల కవిత గారు వైరల్ అవుతూ ఉన్నారు. ఆమె లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉన్నది. అన్ని పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే అన్ని మీడియాలు కావచ్చు, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కల్వకుట్ల కవిత పేరు ట్రెండింగ్లో ఉన్నది. అందరూ అనుకున్నారు కల్వకుట్ల కవిత ఎప్పుడైతే తెరపైకి వచ్చి మాట్లాడుతుందో అప్పుడే ఈ అంశానికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందని చాలామంది అనుకున్నారు. కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితక్క అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టగానే ఈరోజు మధ్యాహ్నమే కల్వకుట్ల కవితక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వస్తుందన్న విషయం తెలిసినప్పటి నుంచి శాటిలైట్ ఛానల్స్ మొత్తం అక్కడే ఉన్నాయి. కల్వకుట్ల కవితక్క ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు ఆ వీడియోలని వైరల్ చేయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అదే క్రమంలో కవితక్క ఎంట్రీ ఇచ్చింది. కల్వకుట్ల కవితక్క ఎంట్రీ ఇవ్వడంతో అక్కడ జాగృతి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు కావచ్చు, కల్వకుట్ల కవిత అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కాదు, ఒక కల్వకుట్ల కవిత అభిమానులు, దానికి తోడు ఏ బీసీ అంశం అయితే కల్వకుట్ల కవితక్క ఎత్తుకున్నదో కొంతమంది బీసీ సంఘాల వాళ్ళు కల్వకుట్ల కవితక్కకు స్వాగతం పలికే ప్రయత్నం చేసిరు. ఏ వర్గం అయితే కేసీఆర్కు దూరమైందో, ఏ వర్గం అయితే బీఆర్ఎస్ పార్టీకి దూరమైనదో ఆ వర్గాల్లో కొంతమంది కల్వకుట్ల కవితక్కకు మద్దతు తెలిపే ప్రయత్నంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.